పేరు సిర్రా సురేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, రామచంద్రపురం నియోజకవర్గం. ఈరోజు కోట గ్రామంలో పువ్వుల జస్వంతరాజుని ప్రోత్సహించడానికి గౌరవ మంత్రివర్యులు, కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు శ్రద్ధ తీసుకుని మేము వెళ్ళిన 15 రోజుల్లోనే ఇతను ప్రోత్సహించడానికి, ఎందుకంటే దేశం తరపున టర్కీ దేశంలో మే 14 నుంచి 18 వరకు జరిగేటువంటి పోటీల్లో పువ్వుల జస్వంతరాజు పాల్గొనడం జరుగుతుంది. ఇది మా సామాజిక వర్గానికే కాదు, ఈ కోట గ్రామానికి, కే గంగవరం మండలానికి, రామచంద్రపురం నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్కి, యావత్ ఇండియాకి కూడా గర్వకారణం. ఇతను ఎట్టి పరిస్థితుల్లో రేపు ఆ భగవంతుడి ఆశీస్సులు, గౌరవ మంత్రివర్యులు ఆశీస్సులు ఇతనిపై, ఈ కోట గ్రామ పెద్దలందరూ ఆశీస్సులు ఇతనిపై ఉండి ఆ టర్కీ దేశంలో జరగబోయేటువంటి ప్రపంచ కిక్ బాక్సింగ్ ప్రపంచ కప్ పోటీల్లో విన్నర్ అవ్వాలని, ఈ దేశానికి, ఈ నియోజకవర్గానికి, మన మంత్రివర్యులు గారికి కూడా పేరు తీసుకురావాలని, గొప్ప పేరు తీసుకురావాలని, ఇలాంటి కిక్ బాక్సింగ్ పోటీలు ప్రపంచ స్థాయిలో కానీ, నేషనల్స్లో కానీ ఇతను మరెన్నో ఆడాలని మేము ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా వీళ్ళు నా దగ్గరికి వచ్చి 15 రోజులు అవుద్దండి. జస్ట్ ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతూ 3 సార్లు పువ్వుల జస్వంతరాజు అనే అతను 3 సార్లు నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీల్లో విన్నరు. తర్వాత ఇంకా రాష్ట్ర స్థాయిలో కానీ కొన్ని పోటీల్లో పాల్గొని ఆ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో ఎదరికెళ్ళగలిగాడు. కానీ టర్కీ దేశంలో వెళ్ళడానికి వీళ్ళు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఎవరు చెప్పారో నాకు తెలియదు, కానీ నా పేరు, మంత్రివర్యుల పేరు చెప్పడంతో నన్ను అప్రోచ్ అయ్యారు. మొదటగా నన్ను అప్రోచ్ అయిన, ఎందుకంటే కులాలకి, మతాలకి రాజకీయంగా కూడా తీసుకోకుండా, పని లేకుండా ఆయన ఈ నియోజకవర్గంలో గొప్ప పనులు, గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఏకైక నాయకులు ఎవరు ఉన్నారంటే వాసంశెట్టి సుభాష్ గారే. ఈయన రాజకీయంగా మనకు సపోర్ట్ చేశారా లేదా, లేకపోతే ఏంటి అనేది కాదు. ఇవాళ రామచంద్రపురం నియోజకవర్గంలోనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరైనా ఉన్నారంటే కేవలం కార్మిక శాఖ మంత్రులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారే. ఎందుకంటే ఇవాళ ఇతనొక్కరికే కాదండి, ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేకం చేస్తున్నారు. ప్రతిసారి వచ్చిన మొదటి రోజు నుంచి, నియోజకవర్గంలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి నేను ఫాలో అవుతున్నాను. నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ముఖ్య నేతలు ఫాలో అవుతున్నారు. ఎప్పుడు ఎవరు ఏ సాయం అడిగినా కూడా లేదు కాదనే నాయకుడు కాదైనా. అది ఎంత పెద్దదైనా కూడా, 10,000 దగ్గర నుంచి 1,00,000, 10 లక్షలు, 20 లక్షలు, కోటి రూపాయలు అయినా కూడా అవసరమైతే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నేను సేవ చేస్తాను అనేది ఈయన. మేము కనుక్కుంటే, కోనసీమ జిల్లాలో మేము ఈయన కోసం కనుక్కుంటే, ఈ సేవ చేయడం అనేది రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కాదండి, రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా ఈయనకి ప్రజల పట్ల లేదా బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలనే దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి ఏకైక నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఒక వాసంశెట్టి సుభాష్ గారే. వాసంశెట్టి సుభాష్ గారు ఉండడం వల్లే ఇవాళ రామచంద్రపురం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులతో పాటు ఇలాంటి ప్రోత్సాహ కార్యక్రమాలు అనేకము. ఇంకా మంత్రివర్యులు స్టాఫ్ కానీ ఇంకా నాతో చెప్పింది ఏంటంటే, ఇలాగా గేమ్స్లో కానీ, స్వచ్ఛంద కార్యక్రమాలు కానీ ఎవరన్నా ఇబ్బందులు పడుతున్నా కానీ వాళ్ళని మా దృష్టికి తీసుకురండి. మేము సేవ, మాకు రాజకీయంతో పని లేదు, మేము ప్రజలకు సేవ చేయడానికి నేను నిలబడ్డాను. ఎలక్షన్లో మాత్రమే పోటా పోటీ, ఎలక్షన్ తర్వాత ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా నాకు సంబంధించిన వాళ్ళే. నేను ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుల్ని ప్లస్ రాష్ట్ర మంత్రివర్యుల్ని నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నా దగ్గరికి రండి అని అనేక సభల్లో ఆయన చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క నాయకత్వం బలంగా ఉంది. మున్ముందు కాలంలో ఇంకా అనేకమైన పదవులు ఆయన అధిరోహించాలని, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా మరియు వారి అభివృద్ధికి రహదారి వేయాలని ఆయన మనస్ఫూర్తిగా, ఇంకా ఆయన ఈ రాజకీయాలలో ఇంకా అనేక ఉన్నతమైన పదవులు ఆయన అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా కోట గ్రామ రామచంద్ర చౌదరి గారికి, అలాగే తాడి సీని గారికి, పెద్దలకి, ఇతర పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. అలాగే కుందూరు నుంచి వచ్చినటువంటి బాబు గారికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ బాబు విషయంలో ఇంకా మరి ఏదైనా చేయాలనుకున్నా కూడా మీ అందరి సహకారం, తోడ్పాటు కూడా మున్ముందు ఉండాలని, ప్రత్యేకమైన ఆశీస్సులు, మీ ఆశీస్సులు, గ్రామ ప్రజల ఆశీస్సులు, ఇక్కడ ఉన్నటువంటి తల్లులు, అక్కలు, చెల్లెలు అందరి ఆశీస్సులు కూడా ఈ బిడ్డపై ఉండి రేపు టర్కీ దేశంలో ఆ ప్రపంచ వరల్డ్ కప్ కిక్ బాక్సింగ్ పోటీల్లో విజయం సాధించి ఆ యొక్క మెడల్తో మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ టు ఆల్.